హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గార్డెన్ బ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు మల్బెరీలో ప్లాంట్ అనేది చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి మనకి ఇట్లాగా బిగ్ టబ్ అనమాట. ఇలాంటి టబ్లో నేను 20% శాండ్ ఒకటి యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత కొన్ని రాక్స్, కొంచెం కోకోపీట్, కొంచెం వర్మీ కంపోస్ట్ అవన్నీ నీట్గా యాడ్ చేసుకొని వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ అండి, ఏ ఒక్క పెస్టిసైడ్ కూడా యాడ్ చేయకుండా నీట్గా ఫస్ట్ ఏం చేశానంటే నేను ఈ యొక్క చిన్న ప్లాంట్ని తీసుకొచ్చి ఈ ప్లాంట్ని ఈ టబ్లో ఒక సైడ్ పెట్టానమాట. తర్వాత ఏమవుతుందంటే ఈ ప్లాంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఒక్క మొక్కను తెచ్చుకుంటే ఒక 100 మొక్కల్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇట్లా ఒక మొక్క వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే అది స్ట్రైట్గా పెరుగుతుంది అనమాట. స్ట్రైట్గా పెరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా స్ట్రైట్గా పెరిగిందనుకోండి, ఇలా చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా పెరిగిందనుకోండి, మనం ఈ టిప్ని తింపేసామనుకోండి, మనకి అది ఇప్పుడు ఈ మొక్క ఇక్కడి దాకా పెరిగిన తర్వాత ఈ యొక్క టిప్ని నేను కట్ చేసేసాను అనమాట. కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి 2 పార్టీషన్స్గా ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత నాకు ఇంత పెద్ద చెట్టు అనేది వచ్చిందండి. ఇదేంటంటే చక్కగా ఒక ఆకు దగ్గర ఎన్ని అయితే మిడిల్లో గ్యాప్స్ ఉన్నాయో అవి మొత్తం ఫ్రూట్స్ అనేవి మనకు వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇది ఒక ఆకు, ఇది ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక ఆకు ఉంది. ఓకే, ఈ ఆకు మధ్యలో చూసారా 3 ఆకులకి మధ్యలో 3 కాయలు వచ్చేసినాయి. అట్లాగా మనకి ఈ చెట్టు అనేది ఇట్లా పెంచామన్నమాట. ఇది వచ్చేసి మా టెర్రస్ మీద ఉంటుందండి. అండ్ ఒక మొక్క నుంచి ఎన్నో వేల మొక్కలు తయారు చేసుకోవచ్చు అన్నాను కదా, అది ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలాగా ఉన్న కొమ్మని మనం కాయలు కోస్తున్నప్పుడు లేకపోతే ఇరిగిపోవచ్చు, ఏదో వాటర్ పోస్తున్నప్పుడు ఇలా ఈ పూర్తి దశలో ఉన్నప్పుడే విరిగిపోవచ్చు. అయితే ఇలా విరిగిపోయిన కొమ్మని మనం తీసుకొని మట్టిలో ఇలా గుచ్చానమాట. అంటే ఇది మీకు ఇప్పుడు వీడియో కోసం మీరు గుచ్చున్నారేమో అని అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా పెట్టిన దగ్గర ఇలా మొక్కలు కూడా ఉన్నాయి. అంటే ఈ మొక్కలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది మ్యాక్సిమం నేను ఎప్పుడో పెట్టాను. ఫస్ట్ ఏమైందంటే కొన్ని రోజులు ఇది ఎండిపోయిందనమాట. ఎండిపోతే సర్లే ఎండిపోయింది అని చెప్పి నేను అలాగే వాటర్ పోస్తూ వాటరింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు చూసారా, నేను మీకు ఇందాక చెప్పింది అబద్ధమైతే చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని కాయలు ఉన్నాయి. అంటే ఇది చిన్న ఆకు కాబట్టి దీన్ని తీసేస్తే 1 2 3 ఆకులు ఉన్నాయి, ఇక్కడ 3 కాయలు ఉన్నాయి. అట్లాగా ఎక్కడ నేను కొమ్మ ఇరిగిందని భయం ఉండదండి. ఆ కొమ్మని తీసుకొచ్చి